BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హరిత, మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటే అసలు ప్రేమ అంటే ఏంటి? మనం ప్రేమించే వాళ్ళని ప్రేమించాలా, మనల్ని ప్రేమించాలి అంటే ఎట్లుంటదంటే, ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా ఉండొచ్చు, బట్ అమ్మాయిలు ఉంటారు ఎక్కువ మంది. ఆ అమ్మాయి కోసం అవతలి ఎంతమంది ఒక సిన్సియర్ అబ్బాయి పిచ్చిగా ప్రేమిస్తున్నా వాడిని చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. వీడు ఎంత పెద్ద అంటే వాడు ఒక 3-4 అమ్మాయిలతో పోయినా ఇది మాత్రం వాడి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అదే అందుకే అంటారు, మనం ప్రేమించాలి కాదు మనల్ని ప్రేమించాలని పెద్దవాళ్ళు చెప్తే మనకి ఎక్కదన్నమాట. అలాంటి వాళ్ళు చాలా మంది లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎంతసేపు అవతల పర్సన్ అర్థం చేసుకోవాలి, నన్ను అంటే అర్థం చేసుకోవడమేనా, అర్థం చేసుకోబడడం. మనల్ని మనం ఎంతసేపు నన్ను అర్థం చేసుకోనే అవతలోడు అన్నప్పుడు నిన్ను వాడు ఎప్పుడు అర్థం చేసుకోబడతాడు. ఎట్లా ఈ రెండు కరెక్ట్ ఉన్నప్పుడే ఆ లవ్ సక్సెస్ ఉంటది కదా. అబ్బాయిలు ఫస్ట్ ఒక ఫ్రేజ్ యూస్ చేస్తారు అమ్మాయిల గురించి. ఏంటో చెప్పనా రాదా? ఈ అమ్మాయిలు నాకు అర్థం కారా బాబు. ఎస్ ఆర్ నో, నాట్ జస్ట్ వన్. లేదు, ప్రతి అబ్బాయి అంటాడు, ప్రతి భర్త అంటాడు, ప్రతి బాయ్ ఫ్రెండ్ అంటాడు, ఈ అమ్మాయిలు నాకు అర్థం కారా బాబు అని. ఇంకేంటో అర్థం కాకపోవడం. ఇంకొకటి చెప్పనా రాదా? అమ్మాయిల ఎమోషన్స్ చంద్రుడు లాంటివి, అబ్బాయిల ఎమోషన్స్ సూర్యుడు లాంటివి. రైట్? మనది అమావాస్య, పౌర్ణిమ. ఒక్కోసారి రేడియేట్ ఎక్కువ అవుతాము. ఎక్కువ అయినప్పుడు విల్ బి లైక్, మీ అంత మంచి భర్త నాకు రాడండి, మీ అంత మంచి బాయ్ ఫ్రెండ్ అసలు నా లైఫ్ లోనే, థ్యాంక్ యూ సో మచ్. పౌర్ణమి నుంచి అమావాస్య దిగే టైం కల్లా, నీ ఎంకమ్మ నీ లాంటోడు నేను అసలు లైఫ్ లోనే చూడలేదు, పో నువ్వు ముందు నా లైఫ్ లో నుంచి. ఎస్ ఆర్ నో? ఈ లోపల పాపం వీళ్ళకి ఏంటంటే, దే ఫాలో 24 hour క్లాక్ సైకిల్, వీ ఫాలో 30 day క్లాక్ సైకిల్. మన ఎమోషన్స్ 30 days లో తిరుగుతుంటాయి మూన్ లాగా, వీళ్ళకి మాత్రం సన్ లాగా ఉంటుంది. పొద్దున్న రేడియేట్ అవుతారు, యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, రెడీ అవుతారు, బయటకు వెళ్ళిపోతారు. సాయంత్రం అయ్యేసరికి సన్సెట్ అయిపోతుంది, వాళ్ళలో ఓపిక అయిపోతుంది, వాళ్ళు షార్ట్స్ చూస్తారు, ఏదైనా టీవీలో చూస్తారు, రిలాక్స్ అవుతారు, అండ్ దాట్ ఈస్ దేర్ జర్నీ. రైట్? బోత్ ఆర్ డిఫరెంట్ నా. అందుకే మనం వాళ్ళకి అర్థం కాము, వాళ్ళు మనకి అర్థం కారు. ఎవరికి అర్థం కాదు. దేర్ ఇస్ అ బుక్ రాదా, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. మధ్యలో మనందరం ఇటువైపు వాళ్ళు, ఇటువైపు ప్లానెట్ నుంచి అమ్మాయిలు, ఇటు ప్లానెట్ నుంచి అబ్బాయిలు వచ్చి ఎర్త్ లో ఉంటే ఎలా ఉంటుంది అని రైటర్ రాయడం మొదలు పెడతాడు బుక్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నేను చైనాలో మాట్లాడతాను, చైనీస్ లాంగ్వేజ్ లో, నువ్వేమో ఉర్దూలో మాట్లాడతావు. ఎట్లుంటుంది మన కాన్వర్సేషన్? నువ్వు చెప్పు. అసలు ఒక రేంజ్ లో ఉంటది. నువ్వు ఎంతైనా కళ్ళు భాషలు చెప్పు, ఏమన్నా చెప్పు, నువ్వు నా లాంగ్వేజ్ వేరు, నీ లాంగ్వేజ్ వేరు. అవును. So is with the lovers or the married couple or anybody who is arguing or fighting. నా భాష నీకు అర్థం కాదు అంతే, నీ భాష నాకు అర్థం. తెలుగులో మాట్లాడితేనే అర్థం కావటం లేదు, ఒకటే భాష. ఆ టైంలో నాకు నీ ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాదు, నా ఎమోషన్సే ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ అడ్జస్ట్ అయ్యాను అని ఎక్కువ నాకు నేనే లోపల ఆల్రెడీ ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీ ఎగ్జాంపుల్స్ నేను వినాలనుకోవట్లేదు ప్లీజ్ అన్నప్పుడు వీ డోంట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ లాంగ్వేజ్. ఎందుకంటే నేను నీకు చాయిసే ఇవ్వట్లేదు, నేనే వేరే ట్యూన్, వేరే ఫ్రీక్వెన్సీలో పెట్టుకున్నాను. నేను నిన్ను అర్థం చేసుకోవద్దు అనుకుని నేను కూర్చొని కాన్వర్సేషన్లో ఉన్నా. ఆపోజిట్ పర్సన్ కూడా అన్ఫార్చునేట్లీ అదే మోడ్లో ఉన్నారు అనుకుందాం. నేను కూడా నీకోసం చాలా సాక్రిఫైజెస్ చేసిన, బోలెడని చేసిన, నువ్వే రికగ్నైజ్ చేయలేదు అని. ఆబ్వియస్లీ బ్రేకప్ కదా అవుతుంది. ఎస్ ఆర్ నో? సో లవ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్, వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఫస్ట్ ఆడవాళ్ళం మనం కూడా యాక్సెప్ట్ చేయాలి, వీఆర్ అ కాంట్రడిక్షన్ అండ్ దట్స్ అవర్ బ్యూటీ. నిన్నట్లా మనం ఈరోజు ఉండము, ఈరోజు ఇలా ఉన్నానంటే నేను రేపు ఇలా ఉండను. ఈరోజు వావ్ ఏవండి ఎంత బ్యూటిఫుల్ వెదర్ కదా అన్నవాళ్ళమే, నెక్స్ట్ డే పాడెండలు ఎందుకు వస్తాయేమో బయటికి పోయినప్పుడే ఎక్కువ ఉంది అంటాం. వీఆర్ లైక్ దిస్. వాళ్ళు అలా లేరు కాబట్టి ఆపోజిట్ పీపుల్ గెట్ మ్యారీడ్. అవునా కదా? ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు అవి కూడా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. యా, బట్ జనరలీ వీఆర్ ఆపోజిట్ అండ్ దట్స్ ద బ్యూటీ. మనలాగా వాళ్ళు లేరు, మనం వాళ్ళలా లేము, అండ్ అదే బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద మ్యారేజ్ ఆర్ ఎనీ రిలేషన్షిప్. సో లెట్స్ నాట్ చేంజ్ దాట్. కాకపోతే లవ్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలో ఆలోచించుకోవచ్చు. గివింగ్ మోర్ టైం, ఎక్కువ టైం. ఎవరైనా సరే ఏమడుగుతారు? కంప్లైంట్ ఎక్కడిస్తారు? నా మాటలు విననీకి నువ్వు లేవు, నా బాధ నేను చెప్పుకునేటప్పుడు నువ్వు లేవు, నువ్వు ఏడికిపోయినావు ఆ టైంలో. అదే కదా ఫస్ట్ రీజన్. నువ్వు నాకు అప్పుడు అంత టైం ఇచ్చేటోడు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు? ఇది రీజన్ ఉంటుంది.
సో మేనేజ్ ఇట్. మ్యారీడ్ కపుల్ అని నేను అనట్లేదు, ఎవరైనా సరే రిలేషన్షిప్ లో ప్రేమించాలంటే ఫస్ట్ కమిట్మెంట్, లైఫ్ లాంగ్ నేను ఈ పర్సన్ కి ఇంత టైం ఇస్తాను, మేక్ అ డెసిషన్ అండ్ దెన్ మేక్ ద డెసిషన్ రైట్. ఎలాంటి వాళ్ళన్నా పెళ్లి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ మనిషిని వెతుకుతారు, బ్యూటిఫుల్ హ్యాండ్సమ్, ఎక్సలెంట్ హ్యాండ్సమ్. అబ్బాయి కూడా అంతే, బ్యూటిఫుల్ అమ్మాయి కావాలి మ్యారేజ్ కి, ఆస్తిపాస్తులు బాగుండాలి, కట్నాలు ఎక్కువ ఇచ్చే తండ్రి ఉండాలి ఆ అమ్మాయికి, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళే అబ్బాయిలు ఉండాలి, అండ్ అన్ని చూసుకుంటారు. విదిన్ 1-2 years వెళ్తారు కోట్ల చుట్టూ. దిస్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ మేకింగ్ ద డెసిషన్ రైట్. నేను పెళ్లి చేసుకునేటప్పుడే ఈ మనిషి నా లైఫ్లోకి వస్తున్నారంటే లైఫ్ లాంగ్ నేను కమిట్మెంట్, లైఫ్ లాంగ్ కమిట్మెంట్. అది అవతల వాళ్ళు ఎంతవరకు ఇస్తారు అన్నది నాకు అనవసరం. నేనేమి ఇస్తాను, రోజు మొత్తంలో కనీసం 10-15 నిమిషాలు మాట్లాడతాను, ఎలా ఉన్నా సరే వాళ్ళ కోసం నేను ఎంత ఉన్నా నేను వండి పెడతాను. సమ్ కమిట్మెంట్, ఇవి నా కమిట్మెంట్స్ చెప్తున్నా ఇక్కడ. ఐ విల్ నాట్ లీవ్ యూ. పెళ్లి టైంలో ఇవే కదా మంత్రాలు చెప్పేది, ఎందుకు పెడతారు రాధానా? పెళ్లి ఎందుకు అంత పెద్ద ప్రొసీజర్? మన ఇండియన్ దాంట్లో ఫారెన్ లో ఒక రింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కిస్ పెట్టుకుంటారు. మన దగ్గర ఎందుకు అంత పెద్దది పెడతారు? దిస్ ఈస్ అ బిగ్ కమిట్మెంట్. నో, వస్తాయి ఒడిదుడుగులు, వస్తాయి కొట్లాట్లు, వస్తాయి, ఏడుస్తాము, అరుస్తాము, కొట్టుకుంటాము. ఎందుకంటే పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చాడు ప్రెగ్నెన్సీ డిఫరెన్సెస్ వస్తాయి, ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు బ్లేమింగ్ లోనే కనబడతారు అవతల వాళ్ళు. దట్ విల్ హ్యాపెన్. ఏ రిలేషన్షిప్ లో అయినా ఉంటాయి అట్లాంటివి. మూడో వ్యక్తి వస్తూనే ఉంటారు, ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అన్నది కదా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఆన్ అస్ రాధా. నన్ను అడిగితే ఎప్పుడు కూడా ప్రేమని బాగా ఇద్దాం, ఇంకా వాళ్ళకి చాయిస్ ఏం ఉండద్దు, ప్రేమించడం తప్ప. ఇంకా తిరిగి ఇంకా అరే నేను కూడా ప్రేమించాలి అన్నంత చాయిస్ తప్ప ఇంకేం వదిలిపెట్టకండి రైట్. అమ్మాయిలకు కూడా ఒకటి చెప్తాను, డోంట్ చూస్ ద బ్యూటీ రైట్. అందం చూసి పెళ్లి చేసుకోవద్దు. అందం చూసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు 2-3 రోజుల్లో నేను చూస్తున్నాను. ఎన్ని రోజులు అందం పోతుంది రాదా? మా అయితే గట్టిగా అయితే 4-5 ఏళ్ళు తర్వాత హస్బెండ్ కి హెయిర్ ఉండదా, వైఫ్ కి ముట్టు ఇవన్నీ రావా, రింకల్స్. బ్యూటీని బేస్ చేసుకొని పెళ్లి చేసుకున్నారంటే బ్యూటీ వెళ్ళిపోయిందంటే ఈ రిలేషన్షిప్ కూడా వెళ్ళిపోతుంది. సో డోంట్ చూస్ బ్యూటీ, చూస్ హార్ట్స్. వాళ్ళ మనసును చూసే పెళ్లి చేసుకోండి, లేదా ఆ రిలేషన్షిప్ ని చూస్ చేసుకోండి. వన్స్ చేసుకున్నామంటే భూమి బద్దలనే ఇంకా అదే మనిషి అంతే. అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అవ్వడం కూడా ఏదో పెద్ద కాంప్రమైజ్ అవుతున్నా అన్నట్టు చూపిస్తారు. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ కాంప్రమైజ్. వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో కాంప్రమైజ్ అంటే ఏముంది, నాకు అనిపించిన చాయిస్ కంటే నీకు అనిపించిన చాయిస్ ని నేను చూస్ చేసుకున్నాను. దానికి కూడా పెయిన్ ఎందుకు అసోసియేట్ చేస్తాం రాదా? వాళ్ళు ఎంత లవ్ చేస్తే వాళ్ళకి ఇష్టమైంది మనకి ఇష్టం అవ్వదా? అందులో అల్టిమేట్ గా ఏంటంటే మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. చూస్ దట్ పర్సన్, లైఫ్ లాంగ్ బాగుంటాం. చాలా ప్రేమించే వాళ్ళని చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటాం, చాలా బాగుంటాం రైట్. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలా ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ ద బ్యూటీ, ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ ద బ్యూటీ రైట్, choose these people better. Right. Once you got married or relationship, make a decision and make it right. Right. అంతే, తీసుకున్నామంటే దాన్ని సరి చేసుకొని వెళ్ళిపోండి అంతే. అంతే. యా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.